అక్క బాగున్నారా? బాగున్నా. ఒక్కసారి మీ అడ్రస్ చెప్పరా? నా పేరు విజయ్ కుమార్ అన్న. మా జీకే బంజారా గ్రామం, రంగనాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా. జీకే బంజారా గ్రామంలో మాళ రమేశ్వర తోటలో ఉన్నాను ఇప్పుడు. ఈ తోట చూడడానికి వచ్చారు. ఈ విత్తనం పేరేంటిది? శివ 33. శివ 33 అనే విత్తనాన్ని చూడడానికి వచ్చారు. మీ ఊర్లోనే కదా ఇది? మా ఊర్లోనే అన్న. అదే విధంగా ఈ తోటని చూస్తా ఉంటే ఈ తోట ఏ విధంగా ఉందంటే నల్లి లేదన్న, దగ్గర గనుపు, చిక్కటి కాపు, ఇలాంటి వైరస్ ఉన్నా కూడా తట్టుకుంటుంది. సైజు కలర్ బాగుంది. ఇవాళ తేదీ ఎంత? ఫిబ్రవరి 12 అన్న. ఫిబ్రవరి 12వ తారీఖున కూడా తోట చూడండి ఏ విధంగా అయితే నల్లి అటాకింగ్ లేకుండా పూత పిందెతోటి దగ్గర గనుపుతోటి చిక్కటి క్రాప్ సెట్టింగ్ అనేది అవుతా ఉన్నది. ఒక్కసారి కాపు చూడొచ్చు. ఇది పేపర్ తోటలో వేశారు కాబట్టి మనకి ఎక్కువ అట్రాక్షన్ అనేది కనబడలేదు అనమాట. ఎందుకంటే ఇది ఇంకా నేల మీద ఉన్నట్లయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఈ మొత్తం ఎక్కడికక్కడ చెట్లు అయితే కాసి చూడొచ్చు ఏ విధంగా అయితే వరిగాయో. మీరు పండు కాయ కూడా చూడొచ్చు, అదేవిధంగా మనకి పచ్చికాయ కూడా చూడొచ్చు. అదేవిధంగా చివరి వరకు ఒకటే సైజు ఒకటే కలర్ కాయ ఉంది. అదేవిధంగా అక్క ఈ విత్తనాన్ని చూశారు కదా, ఈ విత్తనాన్ని చూసి మీరేం గమనించారు? ఇందులో విశిష్ట లక్షణాలు ఏంటిది ఏమైనా గమనించారా? నల్లి లేదన్న, ఫస్ట్ దగ్గర కనుపు ఉంది, మంచిగా ఎలాంటి వైరస్ ఉన్నా కూడా తట్టుకుంటుంది, చిక్కటి కాపు, మంచిగా విత్తనం వేరే విత్తనం కంటే ఈ విత్తనం చాలా బాగుంది. వేరే విత్తనాలతో కనుక పోల్చుకున్నట్లయితే ఇదే బాగుంది. ఈ శివ 33 అనే విత్తనం బాగుంది. ఇది దిగుబడి ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేసారు ఈ సంవత్సరం తోట? 2 ఎకరాలు వేసారు. మీ తోటలకి కంపారిజన్ ఏమైనా ఉందా? లేదన్న, మా తోటకి ఈ తోటకి చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. విత్తనము ప్రాబ్లమే అంటారా? అది విత్తనం తేడానన్న. అంతేనా? ఇది దిగుబడి ఎంత వచ్చే అవకాశాలు ఉంది? 40 దాకా వస్తుందన్న. 40 ఎకరాకు 40 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, ఈ విత్తనాన్ని అయితే తోట రైతులు ఎంపిక చేసుకోవచ్చా? అదే విధంగా ముందుకు వేయగలుగుతారా మీరు ఈ విత్తనాన్ని? ఒకసారి మీ ఫోన్ నెంబర్, మీ నెంబర్ ఉంటే చెప్పగలరా? ఒకసారి చెప్పండి అక్క. 889797649649 అదేవిధంగా ఈ విత్తనం గురించి కొంతమంది రైతులు ఒకలా ఫోన్ కాల్ చేయొచ్చు, వాళ్ళకి రెస్పాండ్ అవుతారు కదా మీరు? ఓకే అమ్మా, థ్యాంక్ యూ.